స్పీడ్ న్యూస్ కి స్వాగతం. హైదరాబాద్లోని అంబర్పేట ప్రాంతంలో వీధి కుక్కల దాడిలో 4 ఏళ్ల బాలుడు మరణించడం పట్ల ప్రభుత్వ స్పందనను పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తప్పుపట్టారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆదుకోవాల్సిన మంత్రి కేటీఆర్ వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయిస్తామనడంపై విమర్శలు కురిపించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఆత్మీయ సమ్మేళనం కోరుట్ల పట్టణ కేదారి గార్డెన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోరుట్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ హాజరయ్యారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం కుక్కలవారి కండ్రికలో వరి కయ్యలోకి దిగి రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం వడ్లు కొనడం లేదు, కొన్నా డబ్బులిస్తారన్న నమ్మకం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరులోని మీడియాతో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు. సీఎం జగన్ రెడ్డికి పబ్లిసిటీ పిచ్చి పెరిగిపోయిందని, చారానా కోడికి బారాణా మసాలా వేసినట్లు ప్రజల సొత్తును విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తున్నారని అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం కేంద్రంలోని 30 పడకల నూతన ఆసుపత్రి భవన భూమి పూజ కోసం వస్తున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వాహనాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకున్నారు. దీంతో నిరసనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్కు తరలించారు. అసాంఘిక శక్తులను, అనుమానిత వ్యక్తులను కట్టడి చేసేందుకు జగిత్యాల జిల్లాలో నాకాబందీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేశారు. రిజిస్ట్రేషన్ నంబర్ లేకుండా వాహనం నడిపినా, నంబర్ ప్లేట్ దాచినా లేదా కొన్ని నంబర్లు తొలగించినా ఇకపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండల కేంద్రంలోని మహాలక్ష్మి వైన్ షాప్లో చోరీ జరిగింది. సెక్యూరిటీ గార్డుపై దాడి చేసి వైన్ షాప్లోని నగదు, లిక్కర్ను దొంగలు ఎత్తుకెళ్లారు. గాయపడ్డ సెక్యూరిటీ గార్డును జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని భూపతిపూర్ గ్రామంలోని శ్రీ 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 నలక్కగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలోని స్వామి బ్రహ్మోత్సవాల భాగంగా మొదటి రోజున పట్టాభద్రుల ఎమ్మెల్సీ తాటిపత్తి జీవన్ రెడ్డి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిన ప్రయోజనం ఉండదని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఇబ్బంది లేదని, అయితే కన్నా మాత్రం టీడీపీలోకి వెళ్లి సున్నా కాబోతున్నారని జోస్యం చెప్పారు. తాళం వేసిన ఇళ్లను గుర్తించి రాత్రి సమయంలో ఇళ్లలోకి వెళ్లి బంగారు ఆభరణాలను దొంగతనం చేసిన కేసులో ప్రధానంగా వ్యవహరించినటువంటి మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. 8 గృహాల్లో చోరీలకు పాల్పడిన మైనర్ల వద్ద నుంచి 30 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని డీసీపీ నాగన్న తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్లో కుక్కల నివారణకు జీహెచ్ఎంసీ నడుము బిగించింది. అంబర్పేటలో బాలుడి ఘటన తర్వాత అధికారులలో చలనం వచ్చింది. క్యాసినో కింగ్ చికోటి ప్రవీణ్ కారు చోరీకి గురైంది. తన కారు చోరీ సాధారణ దొంగతనం కాదని, తనకు ప్రత్యర్థుల నుండి ప్రాణహాని ఉందన్నాడు చికోటి ప్రవీణ్. కొంతకాలంగా తమ ఇంటిపై రెక్కి నిర్వహిస్తున్నారని పోలీసులు విచారణ జరిపి సెక్యూరిటీ పెంచాలని కోరారు చికోటి ప్రవీణ్. కర్ణాటకలో చోరీ అయిన ఆర్టీసీ బస్సు తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లోని తాండూరు ప్రాంతంలో లభ్యమైంది. బస్టాండ్లో నిలిపి ఉన్న బస్సును గుర్తు తెలియని ఘనుడు ఎత్తుకెళ్లాడు. కర్ణాటక తాండూరు పోలీసుల సహకారంతో 12 గంటల్లోనే బస్సు ఆచూకీని కనిపెట్టారు. వృద్ధాప్యంలో ఉన్న కన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే వారికి ఇదో హెచ్చరిక. వృద్ధులకు కూడా ప్రత్యేక చట్టాలు ఉంటాయి. ఎవరైనా వాటిని అతిక్రమిస్తే జైలు శిక్ష తప్పదని నిరూపించారు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సబ్ కలెక్టర్ సూర్యతేజ. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆర్టీసీ కళ్యాణ మండపం సమీపంలోని పార్కు చేసిన డీసీఎంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గత 15 రోజుల క్రితమే డీసీఎం నుండి బ్యాటరీ దొంగలించారని డీసీఎం యజమాని తెలిపారు. ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా ఏడుపాయల చైర్మన్ బాలగౌడ్, డైరెక్టర్లు మరియు ఆలయ పూజారులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వనదుర్గ భవానీ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో కేక్ కట్ చేసి ఎమ్మెల్యే దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. గన్నవరం విమానాశ్రయంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా వీడ్కోలు పలికారు. రంగారెడ్డి జిల్లా న్యాయవాది నారపాక సురేందర్పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ అడ్వకేట్స్ సంఘం ఎల్బీ నగర్లో ర్యాలీ నిర్వహించింది. విశాఖ జిల్లా పెందుర్తిలో ఎమ్మెల్యే అదీప్ రాజుకు పెను ప్రమాదం తప్పింది. పుట్టినరోజు వేడుకల సందర్భంగా ర్యాంపుపై నడుస్తుండగా అదుపు తప్పి కింద పడిపోవడంతో స్వల్ప గాయాలయ్యాయి.
విద్యార్థులకు పాఠాలు చెప్పి వారి భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన టీచర్లే వారి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. పిల్లలు తాము చెప్పిన విధంగా నడుచుకోవడం లేదంటూ పనిష్మెంట్ పేరుతో విద్యార్థులను కొందరు టీచర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇలాంటి ఘటనే నగరంలోని సీతమ్మధార కార్పొరేట్ స్కూల్లో చోటు చేసుకుంది.